చంపారన్ చికెన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, లెమన్స్, కొరియాండర్, కర్రీ లీవ్స్, మిర్చి, ఆనియన్స్, టమాటోస్ అండ్ మసాలా, గార్లిక్, జింజర్, ఆయిల్. ఇవాళ తీసుకున్నది 2 kgs చికెన్ అండి. ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకుందాము. టమాటో, ఆనియన్స్, జింజర్, గార్లిక్, మిర్చి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు చికెన్లోకి ఇవన్నీ యాడ్ చేసేసుకుందామండి. 2 kgs చికెన్లోకి ఇప్పుడు ఆనియన్స్, టమాటో యాడ్ చేసేసుకుంటున్నాము. చూడండి, ఆనియన్స్ ఇవి ఒక 4 ఆనియన్స్ అలా ఉన్నాయండి. 4 ఆనియన్స్, 4 టమాటోస్ ఉన్నాము. 4 టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాక మిర్చి అవి కూడా ఒక 5 to 6 మిర్చి యాడ్ చేసుకోవాలి. జింజర్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసుకోవాలి. హోల్ గార్లిక్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. తగినంత మసాలా దినుసులు వేసుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి 3 tablespoon వేసుకున్నాము. ఇక్కడ 3 to 4 tablespoon. సాల్ట్ 2 tablespoon. కొరియాండర్ పౌడర్ 2 tablespoon వేసుకోవాలి. వేసుకున్నాక గరం మసాలా 1 tablespoon వేసుకోవాలి. పసుపు 1 tablespoon. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon. అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇందులో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఇప్పుడు కలిపిన చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇక వేసేది ఏం లేదు. ఫస్ట్ అన్నీ కలిపేసాను. మంచి ఉడకనిచ్చి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు చూడాలి. అంతే అండి. ఇందులో మంచిగా కలుపుకోవాలి. అడుగంటనీయకుండా చూసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. విత్ బగారా రైస్ సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.